ఖమ్మం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. నగరం సమీపంలోని దంసలాపురంలో వద్ద గల మున్నీరు బ్రిడ్జి సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చేపట్టినటువంటి గుంతల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం సంఘటన ప్రదేశంలో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందడం జరిగింది. ఇది ఈ పూర్తిగా మున్నేరు వాగులో సరిగ్గా మధ్య భాగాన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కాంట్రాక్టు పిల్లర్ల నిర్మాణంలో భాగంగా చేపట్టినటువంటి గుంతలు ఇవన్నీ కూడా పిల్లర్ల పూర్తి స్థాయిలో దాదాపు 20 అడుగుల లోతులో ఈ పిల్లర్ల నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో భారీ మొత్తంలో లోతు తవ్వి ఆ గుంతలను అలాగే వదిలివేయడంతో అటు ఈత సరదా కోసం వచ్చినటువంటి చిన్నారులు బానోతు గణేష్, ఆముదాల హరీష్, ఆముదాల లోకేష్ అనే ముగ్గురు చిన్నారులు మృతి చెందడం జరిగింది. దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించినటువంటి గజ ఈతగాళ్ళు మృతదేహాలను వెలికితీయడం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక విషాద ఛాయలు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో అలుముకున్నాయని చెప్పుకోవాలి. అటు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఆముదాల హరీష్, లోకేష్ అనే ఇద్దరు చిన్నారులు కూడా 15 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి చిన్నారులే. ఒకవైపు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో అటు తండ్రితో కలిసి చేపల వేటుకని వీళ్ళు అంతా కలిసి వచ్చారు. అటు ఆముదాల హరీష్, ఆముదాల లోకేష్, అదేవిధంగా భూక్యా గణేష్ అనే ముగ్గురు చిన్నారులు కూడా కలిసి ఇదే సంఘటన ప్రదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈత సరదా నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళు స్నానానికని వచ్చారు. ఆ ఒడ్డుకు వచ్చి అక్కడి నుంచి ఒకసారిగా లోపలికి రావడంతో భారీ లోతును ఊహించలేదు ఆ చిన్నారులు. ఒకసారిగా పూర్తిగా ఊపిరాడక నీటిలోనే దాదాపు విలవిల్లాడుతూ కూడా ముగ్గురు నీటిలో మునిగిపోయి మృతి చెందిన పరిస్థితి కనిపించింది. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్నటువంటి రెస్క్యూ టీంతో పాటు స్థానిక గ్రామస్తులంతా కూడా ఘటనా ప్రదేశానికి వచ్చారు. ఆ మృతి చెందినటువంటి బాలుర మృతదేహాల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు చేపట్టినటువంటి గాలింపు చర్యలో ఎటకీలకు ముగ్గురు మృతదేహాలను అయితే లభ్యమయ్యాయి. పూర్తిగా ప్రస్తుతం ఆ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అయితే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపడుతుంది. పూర్తిగా ఒక విషాద ఘటన అయితే ప్రస్తుతం ఇక్కడ అలుముకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి తరలి వస్తున్నారు. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా హుటాహుటిన స్పందించి రెస్క్యూ సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. దాదాపు కొన్ని గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ గుంత ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినటువంటి గుంత దాదాపు 20 అడుగులకు పైగా లోతు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం దంసలాపురానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా జాతీయ రహదారి నిర్మాణం భాగంగా ప్రస్తుతం హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో పిల్లర్ మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. కొన్ని 50 అడుగుల లోతులో ఉన్నటువంటి హైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ మీరు చూస్తున్నారు. సో అదే పిల్లర్ల నిర్మాణంలో భాగంగా కూడా ఇక్కడ అనేక గుంతలు తవ్వడం జరిగింది. పూర్తిగా దాదాపు 2 వరుసల పిల్లర్లను మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. సో ఒక వరుస పిల్లర్లు ఆల్రెడీ ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. సో కొన్ని గుంతలు మాత్రం ఇలా ఎంటీగా వదిలేయడం జరిగింది. సో ఈ ఎంటీగా వదిలినటువంటి గుంతల్లోకి వాళ్ళు స్నానం చేయడానికి వచ్చారు. వెంటనే ఒక్కసారిగా ఆ ఊబిలో చిక్కుకుపోయారు. ఒక ఈత రాక పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా విలవిల్లాడుతూనే పూర్తిగా కొట్టుకుంటూ ఆ నీటిలో పూర్తిగా మునిగిపోవడం జరిగింది. సో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చూసినటువంటి సిబ్బంది కూడా ప్రయత్నం చేశారు, కాపాడే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. కానీ అప్పటికే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చాలా లోతు ఉండడంతో మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా సమయం అయితే పట్టింది. ఎటకేలకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లభ్యమయ్యే వాళ్ళ ముగ్గురు మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు విధంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. మృతదేహాల గాలింపు విషయంలో వాళ్ళు కొన్ని గంటల పాటు శ్రమించారు. ప్రత్యేక జనరేటర్ 1 HP, 1/2 HP మోటార్ సాయంతో పూర్తిగా మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు, ఆ నీటిని కూడా తవ్వేందుకు ప్రయత్నాలు అయితే జరిగాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడంతా కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. చిన్నారి మృతుల కుటుంబ సభ్యులు కన్నీటితో పూర్తిగా చాలా పెద్ద ఎత్తున విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు కూడా సంఘీభావం వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరిగా వస్తున్నారు. కుటుంబాలకు ఇంత భరోసాని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదంతా మనం చూస్తున్నాం. మున్నేరు నడి మధ్యన మనం ఉన్నాం. కరెక్ట్గా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ఇక్కడ కాంట్రాక్టర్ తవ్వి వదిలేసినటువంటి గుంతల్లో పడే చిన్నారులు ముగ్గురు చనిపోయారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఏ టైంకి అసలు ఆ పిల్లలు గుంతల్లో పడ్డారు? వాళ్ళు మధ్యాహ్నం పూట 1:30 ఆ టైంలో పడ్డారండి. మేము భువనకొండ నుంచి ఇటు వస్తుంటే ఏదో దేలవాడతానని ఏరే ఉద్దేశంలో అనుకున్నాం. పాపం ముగ్గురు పిల్లగాళ్ళు వచ్చారు. మన గాలం పెట్టుకొని వచ్చేసరికి ఈ లోపల దాంట్లో పడేసరికి మన కుదిమల నందేతండ పిల్లగాళ్ళు 3-4 ఈతగాళ్ళు వచ్చి
మధ్యాహ్నం నుంచి పాపం ప్రయత్నం చేశారు, ఇద్దరిని మావాడు గుంజిండు. మళ్ళీ కూడా పెట్టలేదు సార్, ఇది ఇట్లాంటి నిర్లక్ష్యం. ఇది కాంట్రాక్టు మన ప్లస్ మన కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి గజితగాళ్ళని పెట్టి పిల్లగాళ్ళని వెతికే ఉన్నదిగా ప్రభుత్వానికి అయితే ఉన్నది కదా. అట్లాంటప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని తీసుకురాకుండా గజితగాళ్ళని తీసుకొచ్చామని మా పేరు, మేము ప్రైవేట్ వాళ్ళం, మేము పక్కన గ్రామం వాళ్ళం వచ్చి వెతికి శవాలను తీసాం, గజితగాళ్ళని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబితే దీని ఎంత మట్టిగా కరెక్ట్ సార్? ఇట్లా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇటువంటి జరిగినప్పుడు చేయకూడదు. ఈ రోడ్లు కూడా నిర్లక్ష్యం సార్. ఈ గుంటలు తెచ్చి కూడా దాదాపు 4-5 నెలలు అయితే సార్, ఈ 4-5 నెలలు అయితే ఈ గుంటలు తెచ్చి రోడ్డు కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల పాప ఈ గుంట లేకపోతే ఆ పిల్లగాళ్ళు ఈ అకస్మాత్తుగా చావు కారణం కాకుండా ఉండేది. ఈ రోడ్డు నిర్లక్ష్యం వల్ల ఈ మొత్తం కాంట్రాక్ట్ తగిలించలే. ఈ కాంట్రాక్టర్ మధ్యవర్తులుగా చేసిర్రు, కనీసం 7 గుంట తీసారనే ఒక డేంజర్ బోర్డు అని తగిలియాలి. ఏం లేదు, ఏం పట్టించుకోకుండా వాళ్ళంతా వాళ్ళు అయిపోయారు. పిల్లగాళ్ళు సమ్మర్గా స్కూల్ సెలవులు అయినాయి, దానికి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని బాధ్యతల వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. మాకు కుటుంబంలో 2 పిల్లగాలు సార్, ఒకటే కుటుంబంలో పాపం 2 పిల్లగాళ్ళు, వాళ్ళ గోస వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే మరి దారుణంగా ఉంది సార్ పరిస్థితి. దీనికి గట్టి చర్య తీసుకోవాలి సార్. ఈ రోడ్ కాంట్రాక్టర్ కూడా గట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ నేను. మొత్తంగా ఏదేమైనా 2 కుటుంబాలు అయితే తీవ్రమైనటువంటి విషాదంలో కొంది. 3 చిన్నారులు కూడా 15 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి చిన్నారులే కావడంతో ఆ కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదం అయితే నెలకొందని చెప్తారు. స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యం, ఎక్కడ కూడా గజయితకాలతో గాలింపు చర్యలు చేపట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలకు చెందినటువంటి యువకులే ప్రాణాలకు తెగించి దాదాపు నంద్యాతండకు సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించిన యువకులంతా కూడా దాదాపు కొన్ని గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆ 3 చిన్నారుల మృతదేహాలను అయితే వెలికి తీశారు. ప్రస్తుతం చాలా స్పష్టంగా స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు, దాదాపు కొన్ని నెలల పాటు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించినటువంటి పిల్లర్ల గుంతలను పూడ్చలేదు, ఒకవైపు పిల్లర్లు వేయలేదు. సో ఖచ్చితంగా ఇది కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పిల్లర్ల కోసం గుంతలు తవ్వినప్పటికీ చుట్టూ అపాయకరమైనటువంటి బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంట్లోకి పూర్తిగా ఎంట్రీ నిషేధిస్తూ పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా పూర్తి స్థాయిలో గుంతలు తవ్వేసి గాలికి వదిలేసి అన్నట్టు చందంగా అటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే 3 చిన్నారులు మృతి చెందినట్లయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రస్తుతం ఆ కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 3 చిన్నారులు కూడా ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు లోబడినటువంటి 3 చిన్నారులు సరిగ్గా దాదాపు ఒక చేతికి వస్తారనుకున్న సమయంలో కన్న బిడ్డలు దూరపడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, శోకచంద్రంలో మునిగి తేలుతున్నారు. ఏదేమైనప్పటికీ మున్నేరు నడి మధ్యలో దంసలాపురం సమీపంలో అటు ఈ బ్రిడ్జి సమీపంలో బ్రిడ్జి నిర్మాణంలో చేపట్టినటువంటి గుంతల్లో పడి 3 చిన్నారులు మృతి చెందడం అయితే ప్రస్తుతం సర్వత్రా అందరినీ కూడా కలవరం రేపుతుందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని, వాళ్ళకి భరోసా కల్పించాలని అయితే స్థానికులు కోరుతున్న పరిస్థితి. రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే